హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విహారీ డైరీ ఛానల్. ఈరోజు మనం అమరావతిలో కృష్ణా రివర్ పై కన్స్ట్రక్ట్ చేయబోయే బ్రిడ్జ్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం. ముందుగా మ్యాప్లో చూపిస్తాను ఈ బ్రిడ్జ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి వరకు కనెక్ట్ అవుతుందో. సో వీడియోని ఫుల్గా చూడండి, ఎండ్ వరకు తప్పకుండా. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జ్ అమరావతి N13 MAR రోడ్, ఇది అమరావతి యొక్క రోడ్ నుంచి స్టార్ట్ అయ్యి NH65 విజయవాడ హైవే దగ్గర కలుస్తుంది. కృష్ణా రివర్ని క్రాస్ చేసి క్యాపిటల్ రీజియన్కి డైరెక్ట్ నేషనల్ హైవే యాక్సెస్ ఇస్తుంది. 2019లో అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా డెవలప్ చేయడం కోసం ఒక ఐకానిక్ బ్రిడ్జ్ని ప్లాన్ చేశారు. ఇది తుళ్ళూరు N10 MAR రోడ్ నుంచి NH65 దాకా కనెక్ట్ చేయడం కోసం కృష్ణా రివర్పై బిల్డ్ చేయాలి అని ప్రపోజ్ చేశారు. దాని యొక్క లెంత్ వచ్చేసి 3.2 కిలోమీటర్స్గా ప్లాన్ చేశారు. డిజైన్ ఏమో కేబుల్ స్టైల్ బ్రిడ్జ్ లాగా విత్ ఇండియన్ స్టైల్, మన కూచిపూడి స్టైల్లో 170 మీటర్స్ హైట్లో తెలుగు కల్చర్ని రిప్రజెంట్ చేయడం కోసం ఇన్స్పైర్ అయ్యి 1387 కోట్లతో ఫౌండేషన్ స్టోన్ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు January 12, 2019 వేయడం జరిగింది. బ్రిడ్జ్ని అమరావతికి ఒక సింబల్ లాగా, ఒక ప్రెస్టేజ్ లాగా తయారు చేయాలి అనే డ్రీమ్తో అది వేయడం జరిగింది. 2019లో గవర్నమెంట్ మారడంతో ఈ ప్రాజెక్ట్ని పౌజ్ చేశారు. లేటెస్ట్గా 2025 అప్డేట్ March 30th న్యూస్ ప్రకారం ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత 2025లో APCRDA మళ్ళీ స్టెప్ తీసుకుంది ఈ బ్రిడ్జ్ గురించి. RFP అంటే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ రిలీజ్ చేశారు. DPR రెడీ చేయమని, DPR ప్రిపేర్ చేయడం కోసం కన్సల్టెంట్స్ని సెలెక్ట్ చేయడానికి ఈ ప్రపోజల్ అయితే వేయడం జరిగింది. ఈ లొకేషన్ ఇప్పుడు N10 రోడ్ కాకుండా N13, అమరావతిలో ఉన్న N13 రోడ్ నుంచి NH65 విజయవాడ హైవేకి కనెక్ట్ చేయడానికి వేయడం జరిగింది. ఈ బ్రిడ్జ్ పర్పస్ ఏంటంటే కృష్ణా రివర్పై లోకల్ బ్రిడ్జ్ క్యాపిటల్కి ఫాస్ట్గా యాక్సెస్ ఉండటం కోసం ఈ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది బ్రిడ్జ్ని మళ్ళీ ప్లానింగ్ స్టేజ్లో యాక్టివ్ చేయడం అని చెప్పొచ్చు మనం. ఈ బ్రిడ్జ్ వల్ల బెనిఫిట్ ఏంటో చూద్దాం. అమరావతికి డైరెక్ట్ నేషనల్ హైవేకి యాక్సెస్ ఇవ్వడం. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నదైతే ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్ళడమే తప్పితే వేరే ఆప్షన్ లేదు. సో ఈ బ్రిడ్జ్ రావడం వల్ల అటు సైడ్ ఉన్న ప్రజలకి ఈజీగా యాక్సెస్ ఉంటుంది అమరావతిలో ఎంటర్ అవ్వడానికి. టైం రెడ్యూస్ అవుతుంది దానివల్ల. సో ఎస్పెషలీ తుళ్ళూరు అటు సైడ్ ఉన్న అమరావతి సైడ్ నుంచి అటు వెళ్ళాలన్నా, అటు నుంచి ఇటు రావాలన్నా టైం చాలా సేవ్ అవుతుంది. డైలీ ఆఫీస్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి బాగా ఉపయోగపడుతుంది. అమరావతి డెవలప్మెంట్లో కీ కనెక్టివిటీ పాయింట్ అని చెప్పుకోవచ్చు దీన్ని. ప్రీవియస్ ఓల్డ్ డిజైన్లో అయితే ఐకానిక్ కేబుల్ స్టైల్లో 170 మీటర్స్ పైలంలో డిజైన్ చేద్దామని చూశారు. ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సింపుల్ ఫంక్షనల్ బ్రిడ్జ్గా చేద్దాం అనుకుంటున్నట్టు ఉన్నారు. కానీ అది డిజైన్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు మనం ఎలా ఉంటుంది చెప్పలేం. అంతకుముందు వచ్చేసి N10 రోడ్డుకి NH65 కనెక్ట్ అయ్యేది. ఇప్పుడు N13 రోడ్ నుంచి, అమరావతిలో ఉన్న N13 రోడ్ నుంచి NH65కి కనెక్ట్ అవ్వదు. ప్రీవియస్గా అనుకున్న కాస్ట్ వచ్చేసి 1387 crores అయితే ఇప్పుడు అరౌండ్ 400 crores ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ల్యాండ్ మార్క్, టూరిజం, క్యాపిటల్ ఇమేజ్ కనపడాలని లాస్ట్ టైం స్టోన్ లే చేయడం జరిగింది. కానీ ఇప్పుడు జస్ట్ అది ప్రాక్టికల్ యూసేజ్, కాస్ట్ సేవింగ్ కింద కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అది పాత ప్లాన్కి అయితే ఐకానిక్ బ్రిడ్జ్కి ఫౌండేషన్ లే చేసి ఆపేయడం జరిగింది. ఇప్పుడైతే RFP ఇష్యూ చేశారు. DPR ప్రిపరేషన్ ప్రాసెస్ కోసం ఇష్యూ చేయడం జరిగింది. విల్ ఇట్ రియలీ మేక్ ట్రావెల్ ఫాస్ట్? నిజంగానే ఫాస్ట్గా ట్రావెల్ చేయొచ్చా ఈ బ్రిడ్జ్ రావడం వల్ల? ఎస్. తుళ్ళూరు కట్టపాలెం నుంచి NH65 రీచ్ చేయాలి అంటే ఇప్పుడు లాంగ్ రూట్ ఉంది. ఈ బ్రిడ్జ్ వల్ల డైరెక్ట్ షార్ట్ కట్ వస్తుంది. కానీ రియల్ బెనిఫిట్ అనేది అప్రోచ్ రోడ్స్ కనెక్ట్ చేయడం, డిజైన్ వైడ్ అండ్ ఫాస్ట్ ఫ్లో చేసేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. అమరావతిలో యాక్చువల్ డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఈ రోడ్డుకి యూజ్ ఉంటుంది, జనాభా పెరిగిన తర్వాత. మళ్ళీ ఈ అమరావతి బ్రిడ్జ్ ప్లాన్ రివైవ్ అయ్యింది. మీ ఒపీనియన్ ఏంటి? మీ ఏరియాలో ట్రాఫిక్ యూజ్ అవుతుందా ఈ బ్రిడ్జ్ వల్ల? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి అమరావతి, విజయవాడ రియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, విహారీ డైరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ వల్ల ఇంకా బాగా కంటెంట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.